హీరోయిన్ చీరుని చూసి చాలా బాధపడుతుంది. చీరుకి దెబ్బలు తగిలి రక్తం చాలా పోయినా సరే తన తండ్రి మరియు భార్య మీద ఉన్న ప్రేమతో ఈ కార్యక్రమం జరగాలని మొండిగా వచ్చాడు అని తెలుస్తుంది. అయితే తరువాత చీరు కండిషన్ చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అయితే డాక్టర్ దగ్గర తన మీద ఎవరు అటాక్ చేశారు, అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయండి అని కోరుతుంది. అయితే ఆపరేషన్ తర్వాత డాక్టర్ బయటికి వచ్చి గాయం చాలా లోతుగా అయ్యింది, బ్లడ్ చాలా లాస్ అయింది, హాస్పిటల్కి మీరు చాలా లేట్గా తీసుకొని వచ్చారు అని చెప్తారు డాక్టర్ గారు. అయితే చీరు ప్రాణానికి ప్రమాదం ఉందని 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేము అని అంటారు డాక్టర్ గారు. అయితే చీరు భార్య చాలా ఏడుస్తూ వాడు ఎవరికి ఏం అన్యాయం చేశాడో, వాడికి ఏమైనా అయితే నేను బతికి ఉండలేను అని బాధపడుతుంది చీరు. అయితే అక్కడున్న ఒక పెద్ద ఆయన ఆమెకి ధైర్యం చెప్తారు. నీ మెడలో నల్ల పూసల తాడు వేయడానికి తను చావుకి ఎదురు వెళ్ళాడు, ఇప్పుడు తన ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి అని చెప్తారు. అయితే భర్త ప్రమాదంలో ఉన్నప్పుడు భార్య దేవుడిని ప్రాణించి కాపాడాలి, నీ పసుపు తాడు బలంగా ఉండాలంటే నువ్వు ఆ అమ్మవారిని లేదా శివుడిని వేడుకొని యమధర్మరాజుని ఆడుకోవాలి అని ఆమెకి చెబుతారు. చివరికి చావు అతన్ని వెతుక్కుంటూ వస్తుంది, నువ్వు ఎప్పటిలాగా అని చెప్పి ఆమెకి నమ్మకం చెబుతారు పెద్దాయన. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.